అమెరికాతో ఇరాన్ శాంతి ఒప్పందం అయితే కుదిరింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ఒప్పందంతో మొత్తం యుద్ధం ముగిసినట్లు భావించవచ్చంటారా? ఇప్పుడు మనం ఈ యుద్ధం గురించి మాట్లాడాలంటే మనం చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలమ్మా. ఇప్పుడు మనం ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఇప్పుడు అమెరికా స్టార్ట్ చేసిన యుద్ధం ఆగడానిక, లేదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పూర్తిగా తొలగించడానిక, లేదు వెస్ట్ ఏషియాలో నెలకొన్నటువంటి అశాంతి యుద్ధ వాతావరణాలు పూర్తిగా ఆపడానిక ఏందనేది ఇంతవరకు క్లియర్ గా లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు ఒక 24 hours లో, లేదు ఇమ్మీడియట్ గా తక్షణమే అమల్లోకి వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయంటే అవి ముఖ్యంగా చూడాల్సింది హార్మోజ్ జలసంధిని క్లియర్ చేయడం అనేది తక్షణం జరిగేటటువంటి ఒకటి. ఇంకొకటి ఈ ఎంఓయు అనేది ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరించుకొని దానిపైన సంతకాలు చేయడానికి 19వ తారీఖు యూరోప్కి అక్కడ చేస్తారనేది ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. ఈ ఎంఓయు అనేది ఇరుపక్షాలు మేము ఈ 60 రోజులైతే ఏదైతే కార్యక్రమాన్ని కొనసాగించి ఫైనలైజ్ చేసి తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక 60 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఇరు దేశాలు గాని ఇతర దేశాలు గాని, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఈ అమెరికా ఇరానే కాదు, ఇక్కడ ఈ ఇంత యుద్ధ వాతావరణానికి యుద్ధానికి ముఖ్య కారణం ఇజ్రాయెల్ ఇతర దేశాలతో ఉన్నటువంటి ఇబ్బందులు. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా వెస్ట్ ఏషియా పూర్తిగా స్ప్రెడ్ అయ్యాయి. ఇది వాస్తవంగా చెప్పాలంటే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగేటటువంటి యుద్ధము అమెరికా వాస్తవానికి ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రావడానికి కారణం ఇజ్రాయెల్, లెబనాన్ గాని లేకపోతే పాలస్తీనా. ఇది ముఖ్యంగా చెప్పాలంటే పాలస్తీనా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడున్న వెస్ట్ ఏషియా యుద్ధ వాతావరణానికి గాని యుద్ధానికి గాని ముఖ్యమైనటువంటి కారణం. ఈ కారణాన్ని సాకు చూపెట్టి అమెరికా పలుసార్లు వెస్ట్ ఏషియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నది. ఈ యుద్ధం ఇప్పటిది కాదు, 100 సంవత్సరాల ముందటి నుంచి కూడా ఇజ్రాయెల్ తన పొరుగు దేశాలతో యుద్ధాలు చేయడం అనేది పరిపాటి అయిపోయింది. సో ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఇది. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ గాని, లేదు పాకిస్తాన్ ప్రధాని ఒక మీడియేటర్ గా ఉన్న స్టేట్మెంట్ గాని దాన్ని అప్రూవ్ చేయడం అనేది ఈ తంతు మొత్తం జరిగిందంతా కూడా ఇప్పుడు ఇరు దేశాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి ఒప్పుకున్నాయి. ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ ఇరు దేశాల మధ్యలో ఉన్న విషయాలే మాట్లాడతారా, లేదంటే వెస్ట్ ఏషియాకు సంబంధించిన అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటారా, లేదు అమెరికా ఇరాన్ ప్రస్తుతం ట్రంప్ స్టార్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొన్ని దశాబ్దాలుగా ఉన్నది. అలా కాకుండా ఇప్పుడు ట్రంప్ ఏ విషయంలో అయితే యుద్ధాన్ని మొదలు పెట్టాడో అక్కడి వరకు ముగించేసి ఈ న్యూక్లియర్, దీనికి ముఖ్య కారణం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అనేది అమెరికా ఆంక్షలకు యుద్ధానికి కారణం. ఇప్పుడు దాన్ని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తారా లేకపోతే ఏంటనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే తక్షణం ప్రపంచం గాలి పీల్చుకోవడానికి ఏకైక కారణం ఈ ఎంఓయుతో ఇప్పటికిప్పుడు తన మిలిటరీ బలగాలు పూర్తిగా హార్మోజ్ జలసంధి నుంచి విరమించుకుంటామని చెప్పి అమెరికా ఒక ప్రకటన చేయడం, దానికి ఇరాన్ ఒప్పుకోవడం. ఇప్పటికిప్పుడు దీంట్లో లావాదేవీలన్నీ ప్రపంచం గాలి పీల్చుకుంటుందంటే ప్రస్తుతానికి కొంత వెసులుబాటు అనేది దొరుకుతుంది. కానీ ఈ వెసులుబాటు ద్వారా ఆయిల్ వ్యవహారాలు ప్రపంచ స్థాయిలో జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలోనే చూద్దాం, ఇప్పటికి సుమారు 10 నుంచి 15 రూపాయలు లేదు 20 రూపాయలు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆయిల్ రేట్లు పెరిగాయి.
ఇప్పుడు హార్మోజ్ జలసంధిని వెనక్కి తీసుకొని వచ్చి నార్మల్ కండిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు నార్మల్ ప్రైసెస్ తీసుకొస్తారంటే కుదిరే పని కాదు. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు ఆలోచించాల్సింది, దాన్ని వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఇలాంటివి ఇంకా మళ్ళీ పెరగకుండా తదుపరి నష్టం అనేది లేకుండా నిలువరించడానికి ఇప్పటి తీసుకున్నటువంటి ఈ 2 దేశాలను మనం డెఫినెట్ గా అభినందించాలి. కాకపోతే ఇక్కడ మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి ముఖ్య కారణాలు మనం ఇంకొక విషయంలోకి వెళ్తే దీనికి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఒక రకంగా మనం చూసాం. ఇప్పుడు ఒక 15 రోజులు 1 మంత్ నుంచి ట్రంప్ రోజు ఆయన పెట్టే పోస్టులు కానీ ఇచ్చే స్టేట్మెంట్లు కానీ అయిపోయిందని ఒక రకంగా చెప్పాలంటే డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఈ రోజుకి అయిపోతుంది అనే విషయం నిన్నటికే అయిపోతుందని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. అది ఎవరు నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే నెల రోజులు పూర్తిగా ఇదే పని మీద ఉన్నాడు. అయిపోయింది, ఇట్ ఈస్ అబౌట్ టు సైన్, ఐఎమ్ ఫ్లయింగ్ టు యూరోప్ టు సైన్ ది MOU, ఇలాంటి స్టేట్మెంట్. నేను వెళ్ళట్లేదు, నా డిప్యూటీ వెళ్తాడు, ఇలాంటి స్టేట్మెంట్లు అనేటివి కంటిన్యూస్ గా ఇస్తూనే ఉన్నాడు. కానీ అది జరగలేదు. ఇరాన్ మరోవైపు అలాంటి అమెరికా ఇచ్చే స్టేట్మెంట్లన్నీ తప్పు, అలాంటి పరిస్థితి లేదని ఇరాన్ ఇంకోవైపు చెప్తూ వచ్చింది. సో ఇప్పుడు ఇంత గందరగోళానికి దారితీసి అనుకోకుండా ఇరాన్ పైన పనిగట్టుకొని యుద్ధం ప్రకటించి అదే తరహాలో పనిగట్టుకుని దాని నుంచి విరమించుకోవడానికి గల కారణాలన్నిటి మనం లోపలికి వెళ్తే చాలా విచిత్రమైన కారణాలు అన్నట్టు ఉన్నాయి. ఇవి ఇటువైపు ఇంకోవైపు అయితే ఏ దేశాన్ని అయితే కాపాడాలి, ఏ దేశానికి ప్రొటెక్షన్ కావాలని యుద్ధం ప్రకటించారో ఆ దేశాన్ని కూడా బెదిరించి ఆపాలని ఆ దేశమే ఇజ్రాయెల్. ఇప్పుడు మనం అనుకున్నట్టు ముఖ్య కారణం ఏంటి? ఇజ్రాయెల్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పాలస్తీనా, ముఖ్యంగా అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ మూలం ఇప్పుడు జరిగిన యుద్ధం. ఆ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడకుండానే ఒక స్థాయిలో ట్రంప్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి నానా బూతులు తిట్టాడు. మనం చెప్పలేనటువంటి బూతులు కూడా తిట్టాడు. నేను లేకపోతే నిన్ను వేళకి జైల్లో వేసిన వాళ్ళు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నిన్ను ఈ ప్రపంచం మొత్తం నిన్ను అసహించుకుంటున్నది, ఈ స్థాయిలో తిట్టాడు. ఎందుకు తిట్టాడు? ఒకవైపేమో అమెరికా నానా తంటాలు పడి పాకిస్తాన్ ను అడ్డం పెట్టుకొని ఇరాన్ ను ఈ ఒప్పందానికి ఒప్పించే కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ ఇబ్బందుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఇరాన్ పెట్టే కండిషన్, లెబనాన్ పైన దాడులు ఆపితేనే మీతో మాట్లాడడానికి మేము సహకరిస్తాము, లేకపోతే మీ టేబుల్ దగ్గరకే మేము రాము అని కరాఖండిగా చెప్పడం. మరోవైపు ఇతనేమో ఇజ్రాయెల్ నెతన్యాహు దాడులు రోజు రోజుకు పెంచడం. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ఒకనొక రోజు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు నెతన్యాహును. ఆ దెబ్బతో అతను అప్పటికప్పుడు ఆపేశాడు. సో ఇంత కాంప్లికేషన్స్, ఇంత ఎంత ఫాస్ట్ గా అయితే డెవలప్మెంట్స్ జరిగాయో వెనక్కి రావడానికి కూడా అంతే తొందరగా వెనక్కి రావడం జరిగింది. ట్రంప్ డెసిషన్స్ లో గాని, అమెరికా వ్యవహారాలు గాని, అమెరికాలో యుద్ధంలో గాని అసలు అన్ఎక్స్పెక్టెడ్ రకరకాల పేర్లతో మిడ్ నైట్ హ్యామర్ అని, ఇప్పుడు జరిగేటటువంటి యుద్ధానికి ఇంకో పేరు పెట్టి రకరకాల పేర్లతో ఇరాన్ ముప్ప తిప్పలు పెట్టాలని ప్రయత్నించేటటువంటి అమెరికా చివరకు తనంత తానుగా ఈ ప్రపంచం ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేనటువంటి ట్రంప్ తనంత తానుగా ఈ తను నిర్మించినటువంటి గందరగోళ పరిస్థితి నుంచి విత్డ్రా కావడానికి ఇంత తొందరగా ప్రయత్నాలు చేయడం అనేది ఆశ్చర్యకరమైన, దానికి ముఖ్య కారణం మనం అమెరికన్ ప్రజలను గాని, అమెరికన్ కాంగ్రెస్ ని గాని మనం అభినందించాలి. ఒక రకంగా గొంతు పట్టేశారు అమెరికన్స్ ఒకవైపు, అమెరికన్ కాంగ్రెస్ ఇంకోవైపు.
దీనికి అంతటికీ ముఖ్య కారణం ఇదే. ఈ అమెరికన్ కాంగ్రెస్ మొన్న ఏకంగా ఓటేసి రిపబ్లికన్సే ఏకంగా అమెరికా అధ్యక్షుడికి అగైనెస్ట్ గా 4-5 మంది అమెరికన్ రిపబ్లికన్స్ సొంత పార్టీ వల్లే తిరుగుబాటు చేసి డెమోక్రాట్స్ తో కలిసి అమెరికా అధ్యక్షుడి అధికారాలు పెరికేసేయడానికి చట్టం చేయడానికి సహకరించారు. సో ఇంత ఫాస్ట్ గా అమెరికాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం నేటి నెలకొన్న శాంతి వైపు జరిగేటటువంటి చర్చల్లో కొంత పురోగతి సాధించడానికి ముఖ్య కారణం వచ్చి అమెరికాలో ట్రంప్ ఎదుర్కొన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు అనేటివి ఆ స్థాయికి ఎదిగాయి. దీనికి అంతటికి ఇది ఒక కారణం అయితే, ఇంకొకటి ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేటివి వస్తాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో అమెరికన్ ప్రజలు ఇప్పటికే ఈ యుద్ధాన్ని పూచిగా చూపి డెమోక్రాట్స్ నానా యాగి చేసి ట్రంప్ ను రోడ్డుపైకి లాగి అతనికి లేనిపోని నిక్ నేమ్స్ అన్ని పెట్టారు. కింగ్ అని పెట్టారు, అది డిక్టేటర్ అని పెట్టారు, మరో హిట్లర్ అని పెట్టారు. రకరకాల పేర్లతో అతన్ని రాజకీయంగా చాలా పలచన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సొంత పార్టీ వాళ్ళు ఎప్పుడైతే సెనేటర్స్ తిరుగుబాటు చేసి డెమోక్రాట్స్ తో కలవడం అనేది జరిగిందో అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనం అనేది చెప్పాలి. ఆ పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే ఇరాన్ పైన మళ్లీ బాంబులు వేయాలి, యుద్ధం అనే పేరు చెప్పాలంటే మన కాంగ్రెస్ నుంచి ట్రంప్ అనుమతి తీసుకుంటే తప్ప అలాంటి పరిస్థితి లేకుండా చేతులు కాళ్ళు కట్టేసేంత పరిస్థితి చేశారు అమెరికన్ కాంగ్రెస్ లో. సో ఇదొకటి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఫేస్ చేయడం ఒకటి. రాబోయే కాలంలో ఇప్పుడు చూడ్డానికి అంతా సాఫీగా ఉంది కానీ ట్రంప్ చుట్టూ ఒక అసమ్మతి అనేది నెలకొన్నది సొంత వర్గంలోనే. అంతెందుకు నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ట్రంపే ఒకనొక సందర్భంలో అనౌన్స్ చేశాడు జేడీ వ్యాన్స్ నెక్స్ట్ కంటెండర్ ఫర్ ప్రెసిడెంట్షిప్ అని. తప్పనిసరిగా ఇంకా ట్రంప్ పోటీ చేసే పరిస్థితి లేదు, సెకండ్ టర్మ్ అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా జేడీ వ్యాన్స్ క్యాండిడేట్ అని. జేడీ వ్యాన్స్ కూడా అటువైపు ఆలోచించాడు. ఒకనొక సందర్భంలో మళ్ళీ అలాంటి పరిస్థితి లేదని ఖండిస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్ ప్రజల్లో ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఈ మొత్తం పార్టీ పైన ఏ స్థాయి పడిందంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ క్యాండిడేట్ ఎవరని వెతుక్కునే పరిస్థితికి వచ్చారు. ఎవరు కంటెస్ట్ చేసినా ఓడిపోతారు అమెరికన్ ఎలక్షన్స్ లో అనేది ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. ఈ స్థాయికి సొంత పార్టీ ట్రంప్ ఇమేజ్ గాని రిపబ్లికన్ పార్టీ ఇమేజ్ గాని అమెరికాలో ఈ స్థాయికి దిగజారిపోయింది. సో ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ ని నిలబెట్టాల్సిందే, నామినేట్ చేయాల్సిందే ట్రంప్. ఎవరిని పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కొంత పురోగతిని చూపెట్టి తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగేదానికి ఇంకా టైం ఉన్నది కాబట్టి ఈ 1 or 2 years లో రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు జరిగిన నష్ట నివారణ పూర్తిగా చర్యలు తీసుకొని రాజకీయంగా కూడా రిపబ్లికన్ పార్టీని నిలబెట్టి రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బలంగా అమెరికన్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్ పార్టీ యొక్క విజయావకాశాలను మెరుగుపరచడానికి జరగాల్సిన తంతులో కూడా ఇది ఒక భాగం అయిపోయింది. సో ఇంతుందన్నమాట. ఇది ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాలు జరిగేటటువంటి ఫాస్ట్ గా జరిగేటటువంటి పరిణామాలు ఎన్నున్నాయో. జయచంద్రారెడ్డి గారు, అయితే ఈ ఒప్పందంతో ఇప్పుడు ఆయిల్ కష్టాలు తీరాయని భావించవచ్చు, అలాగే మరి హర్మూజ్ జలసంధిని కూడా వెంటనే తెరిచే అవకాశం ఉందంటారా? ఎస్, ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి చూస్తే తక్షణమే మేము బ్లాకేడ్ అనేది విరమిస్తున్నామని చెప్పారు. బ్లాకేడ్ విరమించినంత మాత్రాన ఇక్కడ ఇవి పొలిటికల్ డెసిషన్స్. బ్లాకేడ్ ను అమెరికా విరమించుకోవడం అది తక్షణమే అయిపోతే 1-2 గంటల్లో అయిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. అక్కడ ఉన్న షిప్లన్నీ తీసుకెళ్లిపోవడం అది విత్ ఇన్ నో టైం అయిపోతుంది. అదే అమెరికా పని అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి ఇప్పుడు బిజినెస్. ఆయిల్ అనేది
అమెరికా అడ్డు తొలగడం అనేది ఒకటి. నెక్స్ట్ ఇరాన్ ఆయిల్ ఒకటే కాదు, వెస్ట్ ఏషియా నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా జరిగేటటువంటి రవాణా మొత్తం కూడా సాఫీగా రీఎస్టాబ్లిష్ ముందున్న పరిస్థితికి తీసుకురావాలి అని అనుకుంటే దాన్ని న్యూ నార్మల్ కండిషన్ అంటే న్యూ నార్మల్సీ అని. ఈ న్యూ నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేయాలనే పరిస్థితి వస్తే ఆ పరిస్థితి రావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గానీ, ఇతర దేశాలు జపాన్ గానీ, ఆస్ట్రేలియా గానీ, ఇప్పుడు కొరియా గానీ, ఎనీ అదర్ కంట్రీ, ఏషియన్ కంట్రీస్, బేసిక్ గా ఏషియన్ కంట్రీస్ మేజర్ సోర్స్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ వెస్ట్ ఏషియా ఆయిల్. ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ అమెరికా శాంక్షన్స్ తోనూ వివిధ కారణాలతోనూ తన దారులు తాను వెతుక్కున్నది, ప్రతి దేశం కూడా ఇంక్లూడింగ్ చైనా. సో ఇప్పుడు అక్కడి నుంచి ఉన్నట్లుండి డిస్కనెక్ట్ చేసి మేము మళ్ళీ అమెరికా ఆయిలే ఈ రోజు కొంటామంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో ఈ వ్యాపార లావాదేవీల్లో వచ్చేటటువంటి ఇబ్బందులను సెటిల్ చేయడానికి కొంత టైం పడుతుంది. నెక్స్ట్ యుద్ధంలో భాగంగా జరిగినటువంటి అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే యుద్ధ తంత్రాల్లో భాగంగా పెట్టినటువంటి ఈ డైనమైట్స్ పెట్టారు అండర్ గ్రౌండ్ వాటర్ లో, అవన్నీ తీయడానికి ఎంతకాలం పడుతుంది? తీస్తారా? తీయకుండానే వ్యాపార లావాదేవీలు జరుగుతాయా? పూర్తిగా తీసేసిన తర్వాత చేయాలంటే అది ఎంతకాలం పడుతుంది అనేది మనకు అది పూర్తిగా డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయం. ఓకే. సో ఇలాగా ఇప్పుడు రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు మనమైనా కానీ ఒక ఇరు వర్గాలు, ఇద్దరు వ్యాపారస్తులు చేసుకునే వ్యాపారం కొన్ని కారణాల వల్ల అది కొంత ఆగిపోతే మళ్ళీ తిరిగి ఆ వ్యాపారాన్ని కొనసాగించాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటట్టుందే కొంత టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త వ్యాపార సంస్థలతో లావాదేవీలు ఉంటాయి, అవి ఆపుకోవాలి, వాళ్ళకి చెప్పిన కండిషన్స్ ఏమున్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళతో ఉన్న లావాదేవీలు పూర్తిగా అబ్రప్ట్ గా ఆపేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఇరాన్ తో నచ్చ చెప్పాలి, కనెక్షన్స్ రీఎస్టాబ్లిష్ చేయాలి, మళ్ళీ వ్యాపారాన్ని యథాస్థితిగా కొనసాగడానికి తప్పనిసరిగా ఈ 60 రోజుల్లో అనేది వీళ్ళు పెండింగ్ పెట్టుకున్నారు కదా, ఈ 60 రోజుల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇప్పటికిప్పుడు అయిపోయిందనేది కాదు. నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు తక్షణం జరిగేది హార్ముజ్ జలసంధిలో గొడవలనేటివి పూర్తిగా జీరోకు వస్తాయి తప్ప అక్కడ జరిగేటువంటి వ్యాపార లావాదేవీలు 100% రేపటి ఎల్లుండికి లేదా కొన్ని గంటల్లోనూ వారం రోజుల్లోనూ 100% చమురు లావాదేవీలు జరుగుతాయని మనం ఆశించడం పొరపాటు అవుతుంది. దానికి ఈ 20 రోజుల్లో పూర్తి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి వీళ్ళు ఏ రకమైనటువంటి అడుగులు వేస్తారు, అది పురోగతి ఏ రకంగా ఉంటది, వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం అనుకున్నట్లే ఇది పూర్తిగా ట్రంప్, ఇరాన్, అమెరికా ఇరాన్ ఒప్పందమే కాదు, ఇతర దేశాలు కూడా చాలా ఉన్నాయి. ఆ దేశాలు కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా జీరో, తన లెబనాన్ పైన దాడులు గాని, లెబనాన్ నుంచి తీసుకున్నటువంటి లెబనాన్ కి ఇచ్చే నష్టపరిహారమో, లేకపోతే లెబనాన్ నుంచి తన యుద్ధాలను సైన్యాన్ని మొత్తం వెనక్కి పిలిపించడమో, ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికే కాదు, ఈ కండిషన్స్ ఫ్యూచర్ లో కూడా ఏ దేశం ఎలా ప్రవర్తించాలి, ఏ దేశం ఏ రాజకీయ నిర్ణయాలు ఉండాలి, యుద్ధ వాతావరణం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏ దేశాలు ఏం చేయాలి, ఈ వీటికన్నిటికి కూడా ఈ ఒప్పందంలో చోటు అనేది తప్పనిసరిగా కల్పించినప్పుడే ఇది పకడ్బందీగా వ్యూహం అవుతుంది తప్ప లేదు అమెరికా పొరపాటును చేసిన యుద్ధాన్ని ఏదో ఆచితూచి వ్యవహరించకుండా చేతులు కడుక్కొని యుద్ధం నుంచి మేము విరమించి వెళ్లిపోతున్నామని చెప్పడానికైతే అదొక రకమైనటువంటి జరుగుతుందని మనం ఆశించాలి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.